సార్ ఇది మెయిన్లీ 2003 టైంలో వచ్చేసి ల్యాండ్స్ ఐఎంజీ భారతకి ఇచ్చడం జరిగింది సార్. మళ్ళీ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక ఈ ల్యాండ్ అప్పుడు ఒక అకార్డ్ నుంచి ఒక 5 years లోపల ఒకవేళ మీరు ఆ స్పోర్ట్స్ కాంప్లెక్స్ అనేది బిల్డ్ చేయకపోతే మళ్ళీ గవర్నమెంట్కి వస్తుంది అనేసి ఇది ఒక స్టేట్మెంట్ ఉంది సార్. స్టేట్మెంట్ ఉన్నాక అది ఆ ఎంఓయూలో ఎలా స్టేట్మెంట్ గవర్నమెంట్ వచ్చేసి ల్యాండ్ మాకు ఇచ్చింది. సో ఇక్కడ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఏమనుకుంటుంటారు, ఓకే గవర్నమెంట్కి వస్తే అది ల్యాండ్ మందే అనేసి అనుకుంటారు. కానీ వాళ్ళు ఈ స్టేట్మెంట్ చూపించేసి రేవంత్ రెడ్డి ఏముందో అసెంబ్లీలో నిన్న అసెంబ్లీలో జరిగినప్పుడు అప్పుడు ఏం సెట్ చేశారంటే నేను పోట్లాడి అది ఏం నేను పోట్లాడి అతను అథారిటీలో ఉన్నప్పుడు అతనే తీసుకోవాలి. అది నేను పోట్లాడి ఏమో అతని సైట్ ఉన్నట్టు. ఓకేనా, ఈ ల్యాండ్ ఇచ్చుండేది మెయిన్ రీజన్ వచ్చేసి తెలంగాణ అజిటేషన్, స్టూడెంట్ అజిటేషన్. అన్ని జనాలు స్టూడెంట్ లైఫ్ కోల్పోయినాక ఇలాంటి ఒక యూనివర్సిటీ అనేది ఇక్కడ ఎస్టాబ్లిష్ అయ్యింది. అలాంటి యూనివర్సిటీలో మళ్ళీ వచ్చేసి అకాడమిక్ పర్పస్ కాకుండా ఏదో కాంక్రీట్ ప్రపోజల్ తోటి వచ్చేస్తే ఎలా అలౌ చేస్తాం ఇక్కడ? నిన్న ప్రొటెస్ట్ అనేది ఆఫ్టర్నూన్ టైంలో ఏం జరిగిందంటే ఆల్రెడీ బ్యారికేడ్స్ ఈస్ట్ క్యాంపస్కి బ్లాక్ చేశారు సార్. చేశాక మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్ మొబిలైజ్ అయ్యేసి ఎందుకని ఇక్కడ బ్యారికేడ్ వేశారు అనేసి అక్కడ కొన్ని స్టూడెంట్ క్వశ్చన్ చేయడం వెళ్తే మా జనరల్ సెక్రటరీ స్టూడెంట్ యూనియన్ జనరల్ సెక్రటరీ నిహాద్ సులేమాన్ మళ్ళీ కొన్ని స్టూడెంట్స్ తోటి డిటైన్ చేశారు. ఫస్ట్ డిటైన్ చేశాక వీళ్ళు వైస్ ప్రెసిడెంట్ మళ్ళీ మా ప్రెసిడెంట్ ఉమేష్ అంబేద్కర్ వీళ్ళందరూ పీపుల్ని మొబిలైజ్ చేసేసి మార్చ్ చేశారు. ఎలిప్యాడ్ రీజన్కి ఏముందో మార్చ్ చేశారు. ఆడ ఎలిప్యాడ్ రీజన్ మార్చ్ చేశాక వాళ్ళ జేసీబీని ఎప్పుడు క్వశ్చన్ చేయడం జరిగిందో అప్పుడు ఆ క్వశ్చన్ వచ్చేసి వీళ్ళకి పోలీసు వాళ్ళకి అంత ట్రిగర్ అవుతుందా ఏమి? రేపు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళ కొడుకులు వాళ్ళందరూ వచ్చేసి ఇలాంటి యూనివర్సిటీలో జరగాలి. వాళ్ళు వచ్చేసి పబ్లిక్కి హెల్ప్ చేయాలి, వాళ్ళు వచ్చేసి మాకు హెల్ప్ చేయాలి. వాళ్ళు అలా కాకుండా గవర్నమెంట్ వాళ్ళకి ఏం అప్రూవల్ వచ్చిందో వాళ్ళు అలా దారుణంగా వైలెన్స్కి దిగారు. మోర్ దెన్ 50+ స్టూడెంట్స్ని డీటైన్ చేశారు. ఓవర్ నైట్ వర్క్ జరిగింది అక్కడ. నిన్నటి వరకు ఒక 30-40 జేసీబీస్ అయితే ఆ ఎలిప్యాడ్ రీజన్ ఆఫ్ ది ఏరియాలో వచ్చేసి డిమాలిష్ చేయడం జరిగింది. ఈరోజు పొద్దున్న చూసే జేసీబీస్ డబల్ అవుతానే ఉన్నాయి సార్. ఇంకా వర్క్ జరుగుతా ఉంది. ఇప్పుడు వర్క్ ఆన్ కంటిన్యూలోనే ఉంది, నో స్టాపే లేదు ఆ వర్క్లో. జేసీబీస్ కంటిన్యూస్గా వస్తానే ఉన్నాయి. ఇప్పుడైతే ఏముందో కరెంట్ సిచ్యువేషన్ వాళ్ళు ఆపోజిట్ సైడ్ ఆఫ్ ది ఫారెస్ట్ నిన్నటి వరకు ఆ ఎలిప్యాడ్ రీజన్లో చూసాం. ఇప్పుడు ఆపోజిట్ సైడ్ వేర్ ఆ పికాక్ లేక్ కానీ ఏమంతా ఉన్నాయో ఆ పోర్షన్ ఆఫ్ ది ల్యాండ్లో వచ్చేసి ఈ జేసీబీస్ వెళ్ళడం జరిగింది సార్. అక్కడ మోర్ ఓవర్ ది గ్రీనరీ ఉండేది ఆ పోర్షన్ ఆఫ్ ది ల్యాండ్లోనే. సో అక్కడ డిమాలిషన్స్ ఇప్పుడు కరెంట్ గా జరుగుతూనే ఉన్నాయి. అక్కడ యానిమల్స్ గానీ అలాగే పక్షులు గానీ ఏమి లేవు అని చెప్పేసి రేవంత్ రెడ్డి అంటున్నారు. మరి దీనికి ఏం చెప్తారు? మ్యామ్ మేము యూనివర్సిటీలో వచ్చాక నార్మల్ గా ఇక్కడ వాకింగ్ వెళ్ళినా కానీ మేము అన్ని జంతువులను చూస్తాం. అతన్ని మాతోటి ఇప్పుడు కానీ రమ్మనండి, ఈ సిచ్యువేషన్ లో కానీ రమ్మనండి. నేరుగా గా ఎక్కడ నేను లోపలికి కొని తీసుకొని వెళ్ళను, ఆ రోడ్ సైడ్ లోనే ఎక్కడైనా తీసుకొని వెళ్తే అక్కడ చూపిస్తాను. అసెంబ్లీలోనే చెప్తున్నారు. అసెంబ్లీలో ఇంత ఓపెన్ గా ఎలా చెప్తున్నారో అని తెలీదు. అక్కడ క్యాబినెట్ లో ఉండే బట్టి గారు మళ్ళీ శ్రీధర్ బాబు గారు ఈ యూనివర్సిటీలో నుంచి అలుమనై ఉన్నారు. వాళ్ళకి తెలియదా ఇక్కడ అనిమల్స్ ఉన్నాయా లేదా అనేసి? కానీ ఎందుకు మరి ఈ అనిమల్స్ ఉన్నాయని తెలిసినా కూడా ఎందుకు దీన్ని ఇంత కఠినంగా తీసుకుంటా ఉన్నారు? ఎందుకంటే ఇక్కడ ఏ రిజర్వ్ అయినా ఈ ఫారెస్ట్ ఏంటికి రిజర్వ్ అవ్వలేదు సార్. మెయిన్లీ ఐటీ కంపెనీస్ పక్కన ఉన్నందువల్ల వాళ్ళ బిజినెస్ ఓకే, ఇక్కడ మనకి ప్రాఫిట్ అనేది చాలా ఎక్కువ వస్తుంది. వాళ్ళు ఈ ల్యాండ్ అనేది అంతా చూడటం లేదు. ఓకే ఇక్కడ బయో రిజర్వ్ ఉండేది అవన్నీ చూడటం నాకైతే తెలియలేదు. ఎందుకంటే వాళ్ళు చాలా ల్యాండ్ ఉన్నాయి వేరే దిక్కన, అక్కడ వెళ్ళి సైట్ చేసుకోవచ్చు కదా. ఈ కాంక్రీట్ ప్రపోజల్ ఏముందో ఇక్కడ ఎందుకు టార్గెట్ చేయాలి? ఓకే ఇక్కడ ఆల్రెడీ ఐటీ హబ్స్ ఉన్నాయి ఇలా అనేసా ఆల్రెడీ లోయెస్ట్ కార్బన్ సింక్ ఉంది సార్ ఇక్కడ. ఈ ఫారెస్ట్ కానీ ఏమైనా డిమాలిష్ అయింది అనుకోండి ఇంకా ఎంత లోకి వెళ్తుందని తెలియదు. ఆల్రెడీ ఇండియాలోనే చాలా లోయెస్ట్ కార్బన్ సింక్ వచ్చేసి గచ్చిబౌలి రీజన్ లో ఉంది. సో నిన్న స్టూడెంట్స్ పట్ల పోలీసులు వ్యవహరించిన తీరు కూడా దాదాపు అంటే ఎక్కడికక్కడ ఈడ్చుకెళ్ళిన పరిస్థితి, అరెస్ట్ చేసి ఏం జరిగింది అసలు? తర్వాత ఏమన్నా మిమ్మల్ని ప్రొటెక్ట్ చేసే పరిస్థితి కనపడతా ఉందా పోలీసులు? సో దాని తర్వాత మాకేమనిపించిందంటే ఓకే అక్కడ
ప్రొటెస్ట్ చేస్తూ ఉంటే వాళ్ళు ఇంకా డీటైన్ చేసుకుంటా వెళ్తానే ఉంటారు. సో దానికి ఏం పాయింట్ లేదు. సో మోర్ ఓవర్ అటెన్షన్ కోసం మీడియా కవరేజ్ వాళ్ళకి తెలియజేయడం కోసం, ఎందుకంటే వాళ్ళని లోపలికి అలౌ చేయటం లేదు, ఈ ఇన్ఫర్మేషన్ బయటికి రానియటం లేదు. సో ఉమేష్ అంబేద్కర్ ప్రెసిడెంట్ కానీ ఆకాష్ కుమార్ వైస్ ప్రెసిడెంట్ కానీ వాళ్ళు మళ్ళీ అందరినీ మొబిలైజ్ చేసుకొని ఈ మెయిన్ గేట్కి వచ్చడం జరిగింది. వాళ్ళ డిమాండ్స్ పోలీస్ తోటి నెగోషియేట్ చేసేసి అన్ని డీటైన్ పీపుల్ని వచ్చేసి వాళ్ళు వచ్చే వరకు ఇక్కడ ప్రొటెస్ట్ ఆపమనేసి జరిగింది. సో వాళ్ళు నైట్ మోర్ దెన్ 10 o'clock టైంలో వచ్చేసి వాళ్ళని డిటెన్షన్ నుంచి రిలీజ్ చేయడం జరిగింది. మరి ఏం చెప్పదలుచుకున్నారు ఇప్పుడు స్టూడెంట్స్ తరపు నుంచి? ప్రొటెస్ట్ ఉంటుందా లేకపోతే వదిలేద్దామన్న ఫీలింగ్? అది డిసైడ్ చేస్తున్నారు సార్, ఎందుకంటే మేము కొన్ని బ్లాంక్లో ప్రొటెస్ట్ అనేది చేసేకి వెళ్తుంటే ఏమవుతుంది, అక్కడ డిటైన్ చేస్తారు. సో మోర్ ఓవర్ స్టూడెంట్స్ వచ్చేసి ఒకళ్ళు డిటైన్ అయినా కొన్ని ఒక పర్టికులర్ టైంలో ఇప్పుడు ఒకరు ఇద్దరు వెళ్తున్నా కొన్ని వాళ్ళు డిటైన్ అయ్యారా, ఎక్కడ ఉన్నారు స్టూడెంట్ మనకి తెలియకుండా ఉండే పరిస్థితి కూడా ఉంటుంది. సో దాని నుంచి ఇప్పటికీ మేము ఏం కోరుకుంటున్నామంటే అవుటర్ సివిల్ సొసైటీ సరౌండింగ్లో ఉండేవాళ్ళు వాళ్ళు మొబిలైజ్ అయ్యేసి వాళ్ళ సపోర్ట్ కొని మాకు కావాలని మేము కోరుకుంటున్నాం. మీ దగ్గర మీడియా దగ్గరకు వస్తుంటే మీరు ప్రోటోకాల్ లేకుండా మీరు ఇక్కడ రాకూడదని చెప్తున్నారు. మీడియాతో మాట్లాడడానికి కూడా మాకు ఫ్రీడమ్ లేదు, అక్కడ లోపల జైల్లా ఉంది. మా యూనివర్సిటీలో మేము తిరగడానికి కూడా నేమ్స్ రాసి మా పేర్లు రాసుకొని అన్ని మమ్మల్ని ఒక టెర్రరిస్ట్ లాగా చూసి ఎక్కడికి రానికుండా ఫోన్ వీడియోలు అక్కడ జరుగుతున్నది మేము వీడియో తీసి మీడియాని రానియట్లేదని మేము సెండ్ చేయడానికి చూస్తుంటే మా ఫోన్లు లాగేసుకొని చాలా రూడ్ గా బిహేవ్ చేస్తూ ఇప్పుడు మీ దగ్గరకు వస్తే మీరే చూసారు ఎట్లా లోపల 50 JCBs అట్లీస్ట్ అండ్ పోలీసులు అందరూ టెంట్లు వేసుకొని కూర్చొని మొత్తం ఏరియా మొత్తం డే అండ్ నైట్ వర్క్ జరుగుతుంది, మొత్తం క్లియర్ చేసేసారు. హాఫ్ ఆఫ్ ద ఫారెస్ట్ మొత్తం క్లియర్ అయిపోయింది, ఇంకా కొంచెం గ్రీనరీ ఏదో మిగిలింది, అది కూడా పోతుంది. ఇప్పుడు 50 JCBs డే అండ్ నైట్ వర్క్. అండ్ నైట్ అయితే పీకాక్స్ కానీ అన్ని అరవడం వింటుంటే స్టూడెంట్స్ అందరూ ఎంత ఎమోషనల్ గా ఫీల్ అయ్యి ఎంత హెల్ప్లెస్ సిచ్యువేషన్ లో ఉన్నామో మేము. అది ఒక నిమిషం, ఒకటి ఏంటంటే అది ఇంకా కోర్టులో ఉంది, పిల్లేసాం, అది 7 days లో రిప్లై రావాలి, వీళ్ళు అప్పటి వరకు ఆగాలి అట్లీస్ట్. అది గవర్నమెంట్ ల్యాండ్ అయినా ఇప్పుడు ఇది కూడా గవర్నమెంట్ ల్యాండ్, ఇది కూడా రోడ్ కూడా గవర్నమెంట్ ల్యాండ్. బట్ గవర్నమెంట్ ల్యాండ్ ని రెస్పాన్సిబుల్ గా కదా యూజ్ చేయాలి. అది మేము ఆల్రెడీ కోర్టులో చాలా పిల్స్ వేసారు, మల్టిపుల్ పిల్స్ ఉన్నాయి. ఆ పిల్స్ రియాక్ట్ అయ్యే లోపు ఇప్పుడు కోర్ట్ హాలిడేస్ ఉండంగా రాత్రికి రాత్రి ఇప్పుడు చేస్తున్నారు. అది ఎందుకంత అర్జెంట్ గా చేయాల్సిన అవసరం ఏంటి? అది మీరు మీ గవర్నమెంట్ ల్యాండ్ అయితే మీరు దాన్ని అంత న్యాయంగా తీసుకెళ్తుంటే మీరు ఆగొచ్చు కదా. ఇప్పుడు ఈ టైంలో హాలిడేస్ ఉన్న టైంలో ఇది ఉగాది, నెక్స్ట్ రంజాన్, ఈ హాలిడేస్ లో మీరు 50 JCBs ని ఒకేసారి తెలియకుండా ఇంత పోలీస్ ఫోర్స్ తో వచ్చి తీయాల్సిన అవసరం ఏంటి? అదంతా మీ ల్యాండ్ అయినప్పుడు. ఇప్పుడు స్టూడెంట్స్ గా మీరు ప్రొటెస్ట్ చేస్తున్నారు, కానీ యూనివర్సిటీ అఫీషియల్స్ నుంచి ఇప్పటి వరకు ఎలాంటి కమ్యూనికేషన్ లేదు దాని గురించి మీరేమంటారు? వాళ్ళు హాలిడేస్ లో ఉన్నారు, వాళ్ళు ఖండిస్తున్నప్పటికీ కూడా వాళ్ళకి గవర్నమెంట్ ప్రెషర్ ఉంది, వాళ్ళకి గవర్నమెంట్ ప్రెషర్ ఉంది. స్టూడెంట్స్ ఇక్కడ మాతో పాటు వేరే వీళ్ళు ట్రై చేసినంత ట్రై చేస్తున్నారు. బట్ వాళ్ళు కూడా ఇప్పుడు పోలీసులు లోపలికి ఒక సెంట్రల్ యూనివర్సిటీలోకి పోలీసులు ఎందుకు వెళ్తున్నారు? సో మేము అడ్మినిస్ట్రేషన్ కూడా చాలా క్వశ్చన్ చేస్తున్నాం. వాళ్ళు ఎవరు మాతో కాంటాక్ట్ లో లేరు, ఇక్కడికి కూడా ఇంకా రాలేదు ఎవరు. మీరు యూనివర్సిటీ అఫీషియల్స్ తో మాట్లాడారా? యూనివర్సిటీ ల్యాండ్ అని క్లెయిమ్ చేస్తున్నారు అంటే గవర్నమెంట్ వి ఆర్ ఫైటింగ్ అని చెప్తున్నారు. వి ఆర్ ఫైటింగ్ బట్ వి ఫెయిల్డ్ అని అడ్మినిస్ట్రేషన్ చెప్తుంది. మీరు చూసుకుంటే 2300 acres ఈ ల్యాండ్ అని ఇందిరాగాంధీ గారు యూనివర్సిటీ హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ కి దీనికి ఇచ్చారు, ఓన్లీ ఫర్ ఎడ్యుకేషనల్ పర్పసెస్. అది ఇచ్చిన తర్వాత ఆ వాస్ట్ ల్యాండ్ ని అది సరిగ్గా రిజిస్ట్రేషన్ చేయకపోవడం వల్ల ఇదంతా జరుగుతుంది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు KG నుంచి PG వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.